హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. పేదల ఇళ్ల కూల్చివేతలతో రేవంత్ సర్కార్ పేదలపై పగబట్టినట్లు వ్యవహరిస్తోందన్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చారని మండిపడ్డారు. పేదలపైకి బుల్డోజర్లను పంపి రేవంత్ రెడ్డి ఏం సాధిస్తాడని ప్రశ్నించారు. నిరుపేదల ఇళ్లను కూల్చొద్దని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తూ ఉంది. విశ్వనగరంగా తయారు కావాల్సినటువంటి హైదరాబాద్ను విషాద నగరం చేస్తూ ఉంది. కక్ష కొద్ది పేదల ఇండ్లు కూలగొట్టడమే లక్ష్యంగా, పేదల ఆస్తులు విధ్వంసం చేయడమే లక్ష్యంగా, పేదలపై పగబట్టినట్టు ఈ ప్రజాపాలన పేరిట ఇంద్రమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లను నడుపుతూ ఉంది. డెఫినెట్ ఇది చాలా బాధాకరం. ఆ పేదలందరూ రోడ్ల మీదకి వచ్చి అర్థనాదాలు చేస్తూ ఉన్నారు. సున్నం చెరువు దగ్గర కానీ ఇంకో చెరువు దగ్గర కానీ చాలా చోట్ల కూడా వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. నిజంగా ఈ పేదల పైన కక్షగట్టినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది సరికాదు. డెఫినెట్గా ఆ పేదల ఉసురు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డికి తగులుతుంది. పేదల పట్ల పగబట్టినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లు ప్రయోగించడాన్ని నిజంగా మేము చూసి మేము కూడా బాధపడుతూ ఉన్నాం. పేదల పట్ల సానుకూల దృక్పథంతో ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. పేదల ఇల్లు ఊలగొట్టడం ద్వారా, పేదల్ని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి వదిలేయడం ద్వారా మరి మీరు సాధించేది ఏందో రేవంత్ రెడ్డి మాకైతే అర్థమవుతలేదు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా ఆ పేదల పక్షాన నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా.